రైట్. ఏదైతే ఇమ్మడి రవి ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఐబొమ్మ వెబ్సైట్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసులు దాన్ని క్లోజ్ చేసి సర్వర్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఐబొమ్మ నుంచి కూడా వాళ్ళకు నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఇకపై మా సర్వర్స్ ఉండవు, సారీ టు సే బై గుడ్ బై అంటూ కూడా వాళ్ళకు నోట్ ఇవ్వడం జరిగింది. సో ఐబొమ్మ క్లోజ్ అవడంతో చూసే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అంటే, జనాలు రోజు దానికి అలవాటు పడ్డ మనుషులు ఏమంటా ఉన్నారు, దానిపై ఏం స్పందిస్తారు వారి మాటలు. బ్రదర్ చెప్పండి, ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది ప్రస్తుతానికి. సో దాన్ని అది మంచి విషయం అంటే అతను అరెస్ట్ చేయడం పట్ల మీ మాటలు ఏంటి? ఐబొమ్మ రవి గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం విషయం. ఈరోజు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పేద ప్రజలకు అండగా ఉండే ఐబొమ్మ రవి, అలాగే యూత్కి ఎంతోమంది అండగా ఉండే రవి ఐబొమ్మ. ఇక్కడ ఏదైతే కృష్ణనగర్లో యూత్ ఉన్నారో ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా వాళ్ళు పనిచేసే వ్యక్తులు కావచ్చు, చిన్న చిన్న కార్మికులు కావచ్చు, ఎంతోమంది లైట్ మ్యాన్స్ కావచ్చు, ఎంతోమంది ఐబొమ్మలు ఎంతోమంది డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూసేవాళ్ళు, లైవ్లో చూసేవాళ్ళు, ఎంతోమంది వ్యక్తులు, పేద ప్రజలకు అండగా ఉండే ఐబొమ్మ రవి గారు ఈరోజు అరెస్ట్ కావడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా థియేటర్లోనే చూడండి, డబ్బులు పెట్టి చూడండి, పైరసీ చేసి చూడొద్దు, మీరు ఫోన్లో చూడొద్దు, మాకు డబ్బులు రావట్లేవు, మేము నష్టపోతున్నాము, మేము గిట్ట నష్టపోతున్నాము, మా పేద ప్రజలు నష్టపోతున్నారు, మా యూత్ నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారు? 1000 రూపాయలు రేటు పెడితే ఎవరు సినిమా చూసేది? సినిమా 1000 రూపాయలు, నువ్వు నీ 3 గంటల సినిమాకి 1000 రూపాయలు పెట్టాలంటే మా స్తోమత లేదు. మేము పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టపడితే మాకు వచ్చేది 600 రూపాయలు. 600 రూపాయల్లో మా రూమ్ రెంటు, కరెంటు బిల్లు, మా తిండి తిప్పలు అవన్నీ సాధ్యం కాదు. అందుగురించే మా సొమ్మత 100 రూపాయలు మాత్రమే. 100 రూపాయలు మాత్రమే నా సొమ్మత. 50-100 మాత్రమే. మీ ఇష్టానుసంగా 1000 రూపాయలు పెట్టి, మీ ఇష్టానుసంగా పాప్కార్న్ రేటు 180 చేసి, మీ ఇష్టానుసంగా కోకు రేటు ఏమో 200 చేసి, మీ ఇష్టానుసంగా 50 రూపాయలు పార్కింగ్ రేటు 50 రూపాయలు పెట్టి, మీరు మీ ఇష్టానుసంగా 50 రూపాయలు పార్కింగ్ రేట్ పెట్టి, మీ ఇష్టానుసంగా ఎంత రెవెన్యూ పడితే అంత డైరెక్టర్ గారు హీరోకి ఇచ్చి రెవెన్యూ ఎంత 200 కోట్లు అంట. సినిమా ఎవరిది ఏమన్నా 200 కోట్లు పెట్టి 300 కోట్లు ఏమో హీరో గారికి అంట. మేము ఇవ్వమని చెప్పినామా? ప్రజలు అన్నారా? ఒకటి బ్రదర్, ప్రజలు అన్నారా మీరు ఇంత రెవెన్యూ పెట్టి 300 కోట్ల రూపాయలు సినిమా పెట్టి సినిమా తీయండి పెట్టి తీసినాక మీకు ఇంకా హై ఎక్స్పెక్టేషన్ సినిమాలు కావాలన్నప్పుడు ఆ బడ్జెట్ పెరుగుతూ ఉంటది కదా. ఎవరు అడిగిండ్రన్న? ప్రజలు హై ఎక్స్పెక్టేషన్ ఇంకా బాగుండాలి, ఇంకా సాంగ్స్ ఉండాలి, మా ఫైలేషన్ ఫైట్లు ఉండాలి ప్రజలు అడిగిండ్రన్న? మీ సినిమా చూసే వాళ్ళు ఎవరు? యూత్ మాత్రమే, డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రమే, వాళ్ళు మాత్రమే ఇంకా సినిమా తీయండి, మీరు ఎక్కువ మంచి క్వాలిటీగా మంచి హై ఎక్స్పెక్టేషన్ తోటి తీయండి అని యూత్ మాత్రమే, ఈ బుర్రలేని యూత్ మాత్రమే చెప్తున్నారు. పేద ప్రజలు ఎవరు చెప్పట్లేరు. ఇక్కడ వచ్చినప్పుడు చూడొచ్చు మరి, ఎందుకు ఆ వెబ్సైట్లే చూడడం ఎందుకు? ఓటీటీలో డబ్బులు కట్టాలి కదన్నా. కానీ ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మీరు ఫోన్లో సినిమా చూస్తున్నాం అనుకుంటారు కానీ మీరు ఎంటర్ అయిన ప్రతిసారి మీ ఫోన్లోకి వైరస్ వస్తూ ఉంది, మీ డేటా అంతా వాళ్ళ దగ్గరికి పోతా ఉంది. సో పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు నన్ను పట్టుకోవడం ట్రై చేస్తే ఈ 5 కోట్ల మంది డేటా నేను బయట పెడతా, ఇలా ప్రైవసీ అంతా బయట పెడతాను. మరి నీ ఫోన్లో ఫోటోలు కానీ నీ కాంటాక్ట్లు అన్ని బయట పెడతా ఉంటారు. మరి దానికి ఏం చెప్తాను? నా ఫోన్లో ఏముంటాయి అన్న? నా ఫోన్లో నా ఫోటోలు మాత్రమే ఉంటాయి కదా, వేరే వాళ్ళు ఉండే కదా. నేనేం క్రైమ్ చేయలే కదా, నేనేం దొంగతనం చేయలే కదా. నేను ఒక పని చేసుకునే వ్యక్తిని. నా దగ్గర ఏముంటాయి? జిహెచ్ఎంసీ ఫైల్స్ కానీ, పోలీస్ క్రిమినల్ ఫైల్స్ కానీ ఏమున్నా అన్ని బయట పెడతాను, అన్ని సర్వర్ ల్యాక్ చేసి వాటి బయట పెడతా పట్టుకుంటా. అంటే అక్రమాలు చేసినోనికి భయం అన్న, దొంగదానం చేసినోనికి భయం. నాకేం భయం? నేను పని చేసుకునే వ్యక్తిని, నాకేం భయం అన్న? నేను డౌన్లోడ్ చేసిన, నేను చూసిన సినిమా, నాకేం భయం? నేను పని చేసుకునే వ్యక్తిని, నేనేం దొంగతనం చేయలేదు. నేనేం ఫోనే హ్యాక్ అవుద్ది కదా, అలాంటి వెబ్సైట్లు యూజ్ చేస్తే నీ ఫోనే ఖరాబ్ అవుద్ది కదా అంటున్నా. నా ఫోన్ హ్యాక్ చేసి ఏం చేస్తారు? ఖరాబ్ అయితే ఇంకోటి తీసుకుంటా కానీ అది నెక్స్ట్ థింగ్. కానీ నా డాటా తీసుకొని ఏం చేస్తాడు? నా దగ్గర ఫోన్లో యూత్ కొంతమంది నెంబర్లు మాత్రమే, మా బంధువులు నెంబర్లు మాత్రమే, ఫేస్బుక్, అదే టిక్ టాక్ ఇవి మాత్రమే, యూట్యూబ్ ఇవి మాత్రమే ఉంటాయి. ఫోటోలు 4 ఫోటోలు ఉంటాయి, దట్స్ ఆల్. నేనేం దొంగనన్నా? ఇప్పుడు ఐబొమ్మ మళ్ళీ తిరిగి రావాలంటావా, లేకపోతే కంప్లీట్ బ్లాక్ చేయాలంటావా? తిరిగి బతికి వస్తుంది అన్న. రవి అనే వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడు, ఐబొమ్మని బతికిస్తాడు. సో అదైతే కన్ఫర్మ్, అందులో డౌట్ లేదు. రవి టీం పెద్దది, ఓన్లీ రవి జైల్లో ఉన్నారు అనుకుంటున్నారు మీరు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు ఆ ఐబొమ్మలో. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్లే సీరియస్ ఇష్యూ తీసుకోవడం జరిగింది. మరి అవి ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు మీరు? అవి చాలా మంది చేశారు కదన్నా.
ఓన్లీ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో మరి రవిని కూడా అందుకే అరెస్ట్ చేయడం జరిగింది మరి. తప్పు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఎంతో మంది చేసిండ్రు. అలాగే హీరో గారు గిట చేసిండ్రు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు గిట ఎంతో మంది చేసిండ్రు. వాళ్ళ వల్ల వాళ్ళు ఆడి ఎంతో మంది సూసైడ్ చేసుకోవడం గిట జరిగింది. కానీ రవి మరి సూసైడ్ చేసుకునే అంత ప్రమోషన్ ఏం చేయలే కదన్న. ఇప్పుడు రవి వల్ల నేను ఇన్ని కోట్లు నష్టపోయినా, నేను కేసు పెట్టినా రవి మీద, నేను చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నా అని రవి మీద రవి చెప్పింది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ ఆడినా అని ఎవరన్నా వచ్చి చెప్పినా అన్న మీడియా ముందు కానీ, లేకపోతే ఎక్కడైనా కేసు ఫైల్ అయిందన్న లేదు కదా. సో తప్పుడు పని ఏం చేయలేదు కదా రవి. సో ఓన్లీ ఏదైతే సినిమాలు ఉన్నాయో అవి మాత్రం పైరసీ చేసిండ్రు. నీ వస్తువు ఎవరైనా దొంగలిచ్చి బయట అమ్ముకుంటే నీకు కోపం వస్తుంది. 100% అన్న. మరి కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అతను 1 డేలోనే అక్కడ వెబ్సైట్ హ్యాక్ చేసి సినిమా తీసుకొచ్చి పైరసీ అమ్మితే మరి ప్రొడ్యూసర్లకి సినిమా వాళ్ళ కోపం రాదు. నిన్ను ఎవరు తీయమన్నారన్న? ప్రజలు మీకోసమే కదా తీసింది సినిమాలు, మీకోసం కదా సినిమాలు కోసం అయితే టికెట్ రేట్ తగ్గి అన్న. 50 రూపాయలు పెట్టు. సాధారణ మామూలు థియేటర్లో 50 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా. నువ్వు 50 రూపాయలు అవునన్నా. సాధారణ థియేటర్లు ఎన్ని ఉన్నాయన్న? ఒక రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి చూపి పద. థియేటర్లో 50 రూపాయల టికెట్లు ఏమంటారు అసలు? ఇప్పుడు 50-100 రూపాయలు. 50 రూపాయల టికెట్ ఎక్కడ ఉందో పద వెళ్దాం. 50 రూపాయల టికెట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఎక్కడ ఉన్నాయన్న? హైదరాబాద్ మొత్తం అవే కదన్నా మల్టీప్లెక్స్. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి కదా. నాకు 50 రూపాయల టికెట్ లేదు, నా పేద ప్రజలు చూడట్లేరు, అందు గురించి ఐబొమ్మలో డౌన్లోడ్ కొట్టి మా పేద ప్రజలు చూస్తున్నారు. అందు గురించి ఐబొమ్మ రవి అనే అతను మాకు అండగా ఉన్నాడు. మీరు ఇష్టానుసంగా 1000 రూపాయలు పెడితే నా సోమత కాదు 1000 రూపాయలు. 50 రూపాయలు మాత్రమే నా సోమత. నా సోమత ఒక పాప్కార్న్ కొనాలంటే 50 రూపాయలు మాత్రమే నా సోమత. ఒక పార్కింగ్కి 30 రూపాయలు మాత్రమే నా సోమత. మీ ఇష్టానుసంగా 50 రూపాయలు గుంజుతా అంటే నా సోమత లేదు. నేను కష్టపడుకునే వ్యక్తిని. మద్దతు పలుకుతున్నావు అంటే మాకు అండగా ఉన్నాడు కదన్న. మీ ఇష్టానుసంగా సినిమాలు బడ్జెట్లు పెంచి 250 కోట్లు పెట్టి మేము సినిమా చూసినాము అని మా మీద రుద్దుతున్నారే మీరు సినిమా చూడాలని. అలాంటప్పుడు మళ్ళీ ఐబొమ్మ రవికి న్యాయం చేయొద్దా? బయటకు వస్తే ఐబొమ్మ రవి మరి పోలీసులు లోపల మూస్తారంట. రాకుండా ఎందుకు ఉంటాడన్న? అంత నమ్మకంగా ఎలా చెప్తావు? ఇప్పుడు అతనిపై కేసులు ఫైల్ అయినాయి, లోపల వేస్తా అంటారు, బయటకి అంత నమ్మకంగా బయటకు వస్తే ఎలా చెప్తావు? మీరు టికెట్ రేట్లు పెంచకపోతే ఇవన్నీ బయటకు వచ్చాయి. మీరు 50 రూపాయలు టికెట్ ఇస్తే 50 రూపాయల టికెట్కి మీరు 50 సీట్లు మాత్రమే వేసినారు. రవి గిట 50 రూపాయల టికెట్కి 50 సీట్లు మాత్రమే వేసిండు పేద ప్రజలకి. ఎట్లా వస్తారు? ఫ్యామిలీస్ వస్తుండ్రా ఈరోజు థియేటర్కి? ఫ్యామిలీస్ వస్తుండ్రా? ఓన్లీ యూత్ మాత్రమే, డయాడ్ ఫ్యాన్స్ మాత్రమే, ఈ కాలేజీ పిల్లలు వాళ్ళు మాత్రమే సినిమాలు చూస్తున్నారు. ఫ్యామిలీస్ ఎవరు చూడట్లేదు. అందు గురించి ఐబొమ్మ అనే రవి అండగా ఉన్నాడు ప్రజలకి. అందు గురించే సినిమా మంచిగా డౌన్లోడ్ చేసి ఇంట్లో కానీ సో మంచి టీవీలు వేసుకొని చూస్తుండే. రైట్ బ్రదర్, ఏమంటారు ఇప్పుడు ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు, సో ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది, ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ తిరిగి రావాలా, లేకపోతే అతనికి మద్దతు పలుకుతారా, లేకపోతే అతనిపై ఆగ్రహంగా ఉన్నారా మీరు? సార్ ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యుడు ఫ్రీగా చూసే మూవీస్ అంటే ఐబొమ్మ అండి. బఫం టీవీ ఐబొమ్మ. ప్రతి ఒక్క సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు కూడా మా ఇమ్మడి రవిని విడుదల చేయాలని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే అతను చేసింది తప్పు రైట్ మాకు తెలియదండి. మాకైతే ఫ్రీగా షోలు చూపించారు కాబట్టి మేమైతే మాకు మంచి చేశారు కాబట్టి మంచి అంటున్నాము. అది మీకు మీడియా వాళ్ళకి అండ్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చేయడానికి కానీ అతను చేసింది పైరసీ చేసింది ఏమండి. కానీ అందులో చేసే ఆయన హెచ్డి క్వాలిటీ కానీ ఆ క్వాలిటీ లెవెల్లో మరి ఎలా క్వాలిటీ ఇచ్చారు? ఫస్ట్లో క్వాలిటీ లేదు, తర్వాత క్వాలిటీ. రిలీజ్ అయిన 2 డేస్కు ఐబొమ్మలో రిలీజ్ అవుతుంది. అది ఎలా వచ్చేస్తుంది? ఏ విధంగా అవుతుంది? మధ్యలో గ్యాంబ్లింగ్ ఏమైనా అవుతుందా? మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంది మరి తప్పు చేశారని చెప్తున్నారు. ఆల్రెడీ మరి ఇన్ని ఏండ్లు 5 ఇయర్స్ నుంచి మరి ఐబొమ్మ వచ్చేస్తుంది, చూస్తున్నారు అందరూ ఫ్రీగా. మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఏం చేయనప్పుడు మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ చూడండి, మొత్తము పబ్లిక్ చూడండి, వాళ్ళ రియాక్షన్స్ చూడండి. ఆ రవిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరు అరెస్ట్ చేయించారు? అతను ఎలా దొరికాడు? అతను ఒక్కడే ఎంత స్థాపించిందా? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి పబ్లిక్ లో. సో ఇందాక నువ్వు అన్నట్టు ఫస్ట్ లో పైరసీ వచ్చింది, ఇప్పుడు హెచ్డి ప్రింట్ వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు అన్నారు. సో మెయిన్ గా హ్యాకర్ ఏదైతే సినిమా వెబ్సైట్ హ్యాక్ చేసి అందులోంచి సినిమా కొట్టేస్తున్నాడు. డైరెక్ట్ థియేటర్ రిలీజ్ కాకముందుకే వాళ్ళ వెబ్సైట్ లోంచి హ్యాక్ చేసి మరి కొట్టేసి మరి ఇందులో పెడతా ఉన్నాడు. సో దాంతో పాటుగా మీ ప్రైవసీ, మీ డాటా ఏదైతే ఉందో మీరు క్లిక్ చేసిన ప్రతిసారి మీ ఫోన్లోకి వైరస్ వస్తూ ఉంది, మీ డాటా మొత్తం చోరీ చేసి పెట్టుకున్నాడు. అండ్ మొన్న పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు మీరు నన్ను పట్టుకోవడానికి ట్రై చేసే పోలీసులు ఈ 5 కోట్ల మంది డాటా బయట పెడతా, మీరు నన్ను ఏం చేయలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. మరి మీ ప్రైవసీ డాటా అంతా అతని దగ్గర లాక్కున్నారు, అతనికి మద్దతు ఎలా పలుకుతున్నారు మీరు? మద్దతు అంటే మాకు ఇంత క్రైమ్ జరుగుతుందో మాకు తెలియదండి. మీరు చెప్తే మాకు తెలిసింది. మా డేటా కాపీ చేసి మా డేటా బయట పెడతా అంటే ఇప్పుడు మమ్మల్ని బయట పెడతా అంటే మేము అందరం వాహనం కావాల్సిందే. అతను ఏదో పెద్ద క్రైమ్తో వచ్చారు.
అతను అరెస్ట్ అయినా కూడా అంత ధైర్యంగా చెప్తుందంటే అతను ఏందో మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తున్నా నాకు భయం అవుతుంది. అది ప్రతి ఒక్క డేటా కాపీ చేస్తే మా డేటాలో మాకు ఏముంటదండి? మా దగ్గర ఏముంటది? మా దగ్గర కోట్లు ఉంటాయా, డబ్బులు ఉంటాయా? మేము మధ్య తరగతి వాళ్ళమండి. తీసుకుంటే తీసుకోండి. కానీ మాకు ఒక సినిమా చూసినాం కాబట్టి మేము మాకు మంచి జరిగింది కాబట్టి మంచి అని చెప్తున్నాం. ఆ పరంగా చెప్తున్నాం కానీ అతను చేసింది క్రైమా, ఏదో చేసిందా, మా దగ్గర డబ్బులు తీసుకుంటా, మా దగ్గర డబ్బులు వసూలు చేసిందా అని మాకు కాదు కదా. అలా కాదు. వన్స్ ఇప్పుడు అతను పోలీసులకు థ్రెటన్ ఇచ్చాడు. మీరు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే 5 కోట్ల మంది డాటా, పోలీస్ డాటా, తెలంగాణ గవర్నమెంట్ డాటా ఇదంతా కూడా బయట పెడతా అన్నాడు. సో ఇదంతా హ్యాక్ చేసి వెబ్‌సైట్‌లో హ్యాక్ చేసిన వ్యక్తి, సైబర్ క్రైమ్ అటాక్ చేసిన వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. సినిమాలు ఇచ్చాడు అని చూస్తున్నాం అనుకుంటున్నారు కానీ, ఆ చూసే క్రమంలో మీ ఫోన్‌లకే వైరస్ వస్తుంది. మీ డాటా చోరీ చేస్తా ఉన్నాడు. మరి క్రిమినల్‌కి ఎలా మద్దతు పలుకుతా ఉన్నారండి మీరు? సార్ నాకు ఇది మీరు మా ఫోన్‌లో డేటా కాపీ చేసిండ్రు మాది అని మాకు తెలీదండి. నేను ఒక మాట చెప్పాలంటే నేను ఆల్రెడీ నేను కూడా యాక్టింగ్ నేను రివ్యూస్ చెప్తుంటా మూవీస్‌లలో. కానీ నేను ప్రతి ఒక్క సినిమాకెళ్ళినప్పుడు ఏ సినిమాకెళ్ళినా మహా అంటే ఒక 1 డే పబ్లిక్ ఉంటారండి. నెక్స్ట్ డే 2, 3 డేస్ తర్వాత పబ్లిక్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ ఐబొమ్మలో వస్తుందన్న ఒక ఫీలింగ్‌తో ప్రతి ఒక్క పబ్లిక్, ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క ఊర్లలో, విలేజ్‌లో అందరూ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దానివల్ల ఏందంటే పబ్లిక్‌కి ఒక ఫ్రీగా మూవీ వచ్చేస్తుంది అనే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అమెజాన్ ప్రైమ్ ఉంది, నెట్‌ఫ్లిక్స్ ఉంది. ఇవన్నీ అమౌంట్ పే చేయాలి. మాకు ఐబొమ్మ అనేది ఫ్రీగా వస్తుంది. ఇంత గ్యాంబ్లింగ్ అవుతుంది. ఇంత మా డేటా మొత్తం కాపీ చేస్తున్నారనేది మీరు చెప్తే మాకు తెలిసిందండి. మాకు ఇంత మేము అంత అన్ఎడ్యుకేటెడ్ ఉన్నంత టాలెంట్ ఉంటే మేము గిలా ఎందుకుంటాం? అతను వదిలిపెడితే మంచిదా? అరెస్ట్ చేసి లోపల ఉంచితే బెటర్ అంటారు. సార్ అది అతను వదిలిపెడితే వదిలేయకపోతే మా డేటా మొత్తము ఇది చేస్తా అంటున్నాడు. మరి ఏం మాకైతే ఏం తెలీదు. అసలు క్రైమ్ చేశానని వాళ్ళ నాన్నగారే ఒప్పుకుంటున్నాడు. వాళ్ళ నాన్న కూడా చెప్పారు మన ప్రెస్ మీట్‌లో ఏమన్నారు? మా అబ్బాయి చేసింది తప్పు. ప్రభుత్వం దొరకడం మాత్రం పక్కా అన్నాడు. దొరికాడు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తా అన్నారు. చేసింది, పట్టుకుంది. అండ్ ప్రెస్ మీట్‌లో కూడా మన నాగార్జున గారు గాని, రాజమౌళి గారు గాని వీళ్ళందరూ ఉన్నారు. మన ఎవరు చిరు గారు ఉన్నారు. చాలా మూవీస్‌కి లాస్ వచ్చింది. మరి లాస్ ఎందుకొచ్చిందంటే పబ్లిక్ కూడా ఏమంటున్నారంటే వాళ్ళ ఒపీనియన్ ఏందంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద మూవీస్ ఉన్నప్పుడు 500, 1000 రూపీస్ టికెట్ రేట్ పెడుతున్నారు. దానివల్ల మేము థియేటర్‌లో చూడలేకపోతున్నాం అని చెప్పేసి పబ్లిక్ ఆగ్రహంగా ఫీల్ అవుతున్నారు. మీరు రేట్లు తగ్గించండి. మేమందరం సపోర్ట్ చేస్తాం. మేము ఫిల్మ్ ఛాంబర్‌కి, ఫిల్మ్ నగర్ వాళ్ళకి అండ్ టోటల్ యాక్టర్స్‌కి, డైరెక్టర్స్‌కి సపోర్ట్ చేస్తాం. మా యొక్క సామాన్యులను కూడా మీరు అర్థం చేసుకొని రేట్లు తగ్గించండి. రైట్ బ్రో. ఏం చెప్తావు? ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. సో చాలా మంది అతనికి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తా ఉంది. క్రిమినల్‌ని పట్టుకొని పాజిటివ్ అంటా ఉన్నారు. మరి అతని గురించి ఏం చెప్తావు ఇప్పుడు నీవు? అంటే అది క్రిమినల్ కిందకే వస్తుంది. ఎందుకనేసి అంటే చట్టానికి ఎవరు చుట్టం కాదు. తప్పు చేశాడు. పోలీసులు ఛాలెంజ్ చేశాడు. కిక్ సినిమా రేంజ్‌లో ఛాలెంజ్ చేశాడు. దానికి తగ్గట్టు పోలీసులు పట్టుకున్నారు. ఏందంటే ఛాలెంజ్ అనేది ఒక గవర్నమెంట్‌ని ఒక ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతాం. గవర్నమెంట్‌ని ఫాలో అవుతాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ మనం పాటిస్తాం. అలాంటిది ఇలాంటి దాన్ని మనం ఖండించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటనేసి అంటే వన్ థింగ్ ప్రొడ్యూసర్లు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఒక ఫ్యామిలీ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉన్నారనమాట. అంటే మా రిలేటివ్స్లో వాళ్ళ ఫ్యామిలీలో 2 పిల్లలు. ఒకానొకప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. వాడు నాకు తర్వాత ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు మా అన్నయ్య. ఏంటి మ్యాటర్ అనేసి అంటే పైన వాళ్ళేమో వాళ్ళ ఇంటి పైన ఓనర్ వాళ్ళు, వీళ్ళేమో రెంట్కుంటున్నారు. ఇంటి ఓనర్ వాళ్ళేమో సినిమాకి వెళ్ళారు. నలుగురు వాళ్ళు డబ్బున్నోళ్ళు సినిమాకి వెళ్తారు, బడ్జెట్ పెట్టుకుంటారు, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు అందులో పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసి ఆడుకుంటారు, చిన్న పిల్లలు కాబట్టి. ఆడుకున్నప్పుడు ఆ పైన పిల్లలు ఏమనేవాళ్ళు, మా డాడీ సినిమాకి తీసుకెళ్ళాడు, మేము సినిమా చూసాం, సినిమా చాలా బాగుంది అనేసి. అంటే ఈ చిన్న పిల్లలు కదా, మళ్ళీ వాళ్ళ నాన్న సినిమా తీసుకెళ్ళినట్టు ఈ పిల్లలు కూడా ఆశ వస్తుంది కదా. అలాగైతే మేము సినిమాకి వెళ్తాం, మా డాడీని అడుగుతాం, మా డాడీ తీసుకెళ్తాడు అనుకో. డాడీ దగ్గరకు వచ్చారు, డాడీని అడిగారు. డాడీ ఏమన్నాడు, సరే అమ్మా ఇప్పుడు వద్దులే అంటే ఏడవడం మొదలుపెట్టారు. ఏడవడం మొదలు పెడితే ఏం చేస్తాడు, ఇంకా ఏడుపు చూడలేక తీసుకెళ్తాను అంటాడు. ఇక ఎలాగో ఒకలాగా సర్లే అనేసి వాళ్ళకి వచ్చిన చాలని జీతంలో ఒక 2000 పక్క తీసి ఆ 2000తో సినిమాకి వెళ్ళారు. ఆ 2000తో సినిమాకి వెళ్ళాక ఏమైంది అనేసి అంటే సినిమా ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్లో బయట ఏమో చిప్స్ పెట్టారు, మంచి మంచి ఫ్లేవర్లు వేసాడు, సువాసన వస్తుంది. ఆ సెంట్లకి ఆ వాసనకి వీళ్ళు డాడీ అది కొనివా అన్నారు. అది కూడా కొనిచ్చాడు. తిప్పి కొడితే 1500 అయ్యాయి. వాళ్ళ నాన్న జోబులో ఉండాల్సిన డబ్బులు, ఆ నెలంతా ఖర్చు పెట్టాల్సిన డబ్బులంతా అందులో అయిపోయాయి. ఇప్పుడు
ఇంటికి పిల్లలు వెళ్ళిపోతారు, ఫ్యామిలీ వెళ్ళిపోతుంది, నడిచిపోద్ది. ఒకవేళ సినిమాకి తీసుకెళ్ళపోతే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఏమనేవాళ్ళంటే, ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళబోదు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు చూసావా, పైన వాళ్ళ డాడీ అయితే ఎంత ప్రేమగా చూసుకుంటాడు. చిన్నపిల్లలు తెలియదు కదా, మరి అలాగే మాట్లాడతారు. అవునా కదా? చూసుకుంటాడు, తీసుకెళ్తాడు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాడు, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు డాడీ అని అంటారు. అలాగని కొట్టామనుకో ఏడ్చి పడుకుంటారు. జ్వరాలు వస్తాయి, మళ్ళీ హాస్పిటల్కి అన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఈ రోజులో సినిమా అనేది మనిషికి ఒక అలవాటు అయిపోయింది. అవునా కదా? ఫుడ్ ఇవన్నీ ఎలా అలవాటు అయిపోయినాయో సినిమా అనేది కూడా ఒక అలవాటు అయిపోయింది. అలాంటప్పుడు ఆప్షన్ నలుగురు చూడాలంటే ఏం చేస్తారు? ఫ్యాట్గా థింక్ చేయాలంటే క్యాజువల్గా ఇలాంటి ఇప్పుడు ఒకసారి చెప్పారనుకో తీసుకెళ్తారు, ఇంకోసారి మళ్ళీ ఇదే ప్రొసీజర్ వచ్చిందనుకో మళ్ళీ ఆ పిల్లలు వేరే సినిమాకి వెళ్ళి మళ్ళీ వచ్చి చెప్పారనుకో ఏం చేస్తాడు? అలాంటి తండ్రి ఐబొమ్మ పెట్టి చూపిస్తాడు. అవునా కదా? అదే ప్రొసీజర్లో ఇప్పుడు జరుగుతుంది సొసైటీలో. ఇలా జరగకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడ్యూసర్లు ఐబొమ్మలో చూడడం అనేది చాలా తప్పు. కానీ ఇలా జరగకూడదు అంటే ముందు ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? టికెట్ రేట్లు తగ్గించాలి. టికెట్ రేట్లు తగ్గించాలంటే ఏం చేయాలి? హీరోలకి రెమ్యూనరేషన్ తగ్గించాలి. హీరోలకి రెమ్యూనరేషన్ ఈ రోజుల్లో జీతం ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఇప్పుడు సినిమా 300 కోట్లు పెట్టి తీస్తే 100 కోట్లు 150 కోట్లు హీరోకే ఇస్తున్నారు. మిగతా డబ్బంతా ప్రొడ్యూసింగ్ సెట్స్ కానీ ఇమ్మడి రవికి లాస్ట్ గా మీరు ఏం చెప్తారు? ఇమ్మడి రవి సపోర్ట్ చేస్తారా, లేకపోతే అతను చేసి తప్పంటారా? ఎప్పుడు బయటకు వస్తే బెటరా? ఇమ్మడి రవికి సపోర్ట్ చేయడం కన్నా ఫస్ట్ ప్రొడ్యూసర్లు మారాలంటానన్నా నేను. ఇమ్మడి రవికి సపోర్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఇమ్మడి రవి అనే పర్సన్ వల్ల ఇప్పుడు చాలా మంది ఏంటంటే కామెంట్స్ లో పెడుతుంది ఏంటి, మనకి ఆయన మా దేవుడు, ఆయన వల్లే మేము ఈరోజు సినిమా చూడగలుగుతున్నాం, మా పిల్లలు ఇబ్బంది పెట్టట్లేదు, మా ఫ్యామిలీ ఇబ్బంది పెట్టట్లేదు, మా వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు, మేము ఫ్రీగా సినిమా చూస్తున్నాం అంటున్నారు. పోలీసులకు ఇచ్చిన సవాల్ గురించి ఏం మాట్లాడుతూ? పోలీసులకే సవాల్ ఇచ్చింది మరి అతను. అదే పోలీసులకి ఇచ్చిన సవాలుకి అయితే అది చాలా పెద్ద రాంగ్. ఎందుకనేసి అంటే అదే చెప్తున్నా కదా, మన గవర్నమెంట్ అది రాజ్యాంగం అంటూ కొన్ని ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి. అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా నాకు నచ్చినవి నేను చేస్తాను అంటే అది ఎవరికి కుదరదు. అది నేనైనా కానీ, చిరంజీవి అయినా కానీ, లేదా ఏ పెద్ద రాజకీయ నాయకుడైనా కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ని చట్టాన్ని ఫాలో అవుతూనే బతకాలి. ప్రతి ఒక్కడు రూల్స్ ఉంటాయి ఇండియాలో పుట్టాక. కాకపోతే ఛాలెంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రైట్. ఏదైతే ఇప్పుడు ఐబొమ్మలో మీరు సినిమాలు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా, ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది, అతన్ని అరెస్ట్ చేశారు. సో అతన్ని అరెస్ట్ చేయడం మళ్ళీ వదిలిపెట్టాలా, లేకపోతే అరెస్ట్ చేయడానికి మీరు మద్దతు ఇస్తున్నారా? ఏమనిపిస్తుంది? ఐబొమ్మ రవి మీద మీ అభిప్రాయం ఏంది? అది ఐబొమ్మ రవి అంటే మాలాంటి పేదవాళ్ళకి దేవుడైన, అది నేను చెప్పే మాట కాదు. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచం అంతా కూడా ఉన్న పేదవాళ్ళందరం 100 కోట్ల మంది జనాలు చెప్పేది ఒకటే, ఐబొమ్మ రవి మా పేదోడని, మా అందరు దేవుడైన. ఎందుకంటే 100 రూపాయలైనా సరే, 500 అయినా 1000 రూపాయలు అంతంత టికెట్లు పెట్టి మేము చూడలేం సినిమాలు. టికెట్ రేటు 100 అన్న పోతే పని 1000 రూపాయలు, 500, 3000, 5000 ఎవరు పెడతారు చెప్పండి? అది అన్యాయం, దారుణం అది. ఇంకా అది ఏమనంటే మీరు చూడండి లేదా మానేయండి అంటున్నారు. అది కరెక్టే కాదు. అది సినిమా చూడు లేదా మానేసి ప్రతి ఒక్కరు ఇదే అన్నారు. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నిన్ను ఎవడు రమ్మన్నాడరా, నువ్వు చూడకు మానేసి అంటారు. కానీ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏమో చూడండి, దయచేసి రండి, మీ అందరు దండం అంటారు. కానీ ఎవరు చూస్తారన్న 3000, 5000 పెట్టి టికెట్? కనీసం వారం రోజుల దాకా కూడా అట్టే పోతున్నాయి ఆ టికెట్లు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మామూలు థియేటర్లో 100 రూపాయలు 120 రూపాయలుగా టికెట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉన్నాయన్న, ఒక వారం దాకా అయ్యే కదా ఉన్నాయి. వారం తర్వాత మారుతున్నాయి. ఒకవేళ వారం తర్వాత పోయి సినిమా చూద్దామన్నా కూడా అది సినిమా అనట్లేదు. నువ్వు చెప్పిన రేట్లు బెనిఫిట్ షోలకి, అంటే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్న లేదన్నా. బెనిఫిట్ షోల కోసం చేస్తారు 1000-1500. మామూలు థియేటర్లో 100-150 టికెట్లు కూడా ఉన్నాయి కదా. లేదన్న, 100, 150 కూడా మీరు బాగా ఆలోచన చేయండి. వారం దాకా కూడా ఒక 4-5 రోజుల దాకా కూడా 500, 400, 300 అట్టే పోతుంది టికెట్. అంటే ఇప్పుడు ఏంది 50 రూపాయలకి 30 రూపాయలు పెట్టరా ఇంకా టికెట్లో పెట్టరా నీకు అర్థమా? అంటే పెట్టరా అంతేనా? అది పెడితే కదన్నా నాలంటే ఎక్కడ చూడాలా, అది కదా బాధ. లేకపోతే ఒకవేళ థియేటర్కి ఎవరు కానీ రాకపోతే ఆ టికెట్ని ఎక్కువ అమ్మేసుకోండి. లేదా ఒక దగ్గర నుంచి 30 రూపాయలు, 50 రూపాయలు, 100 పైన 3000 పెట్టు, 10,000 పెట్టు, 1,00,000 రూపాయలు పెట్టుకో పై కట్ట. ఇప్పుడు మీ ఐబొమ్మ రవి మీ వాళ్ళకి సపోర్ట్ మధ్యతరగతిగానో పేదవారు సపోర్ట్ గానో, అదే ఐబొమ్మ రవి నన్ను కానీ పట్టుకోవడానికి ట్రై చేసే పోలీసులకు వార్నింగ్ ఇచ్చిండు. మీ ఎవరైతే నా ఐబొమ్మ వాడి 2 రోజులు వారందరి డాటా లీక్ చేస్తా, వాళ్ళందరినీ బయట పెడతా అంటారు. ఇప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు.
పోలీసులు అరెస్ట్ చేస్తే నిన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసి మాలాంటి పేదవాళ్ళందరం చేయాలి. ఇప్పుడు 10 కోట్ల మంది ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అనుకో, అంటే ఇప్పుడు ఎట్లేదన్నా 8 కోట్ల మంది డబ్బున్నోళ్ళేనా అందరూ? అంటే ఇప్పుడు దేశంలో పేదోళ్ళు ఎక్కువ ఉన్నారా, డబ్బున్నోళ్ళు ఎక్కువ? అయినా డబ్బున్నోళ్ళు వాడలేదని గ్యారెంటీ ఏముంది? డబ్బున్నోళ్ళు వాడారు, పేదవాళ్ళు వాడారు, దాన్ని అందరూ వాడేసారు. అసలు ఎక్కువ వాడింది డబ్బున్నోళ్ళేది. ఇప్పుడు ఐబొమ్మ రవి క్రిమినలా మంచోడా? మంచోడే అతను. ఇప్పుడు మాకు కూడా చాలా బాధగా ఉంది అలా మాట్లాడిన దానికి. బయటికి రావాలంటావు? ఒక మాట నాకు తెలుసో తెలియకో మాట్లాడేసాడు అది. దయచేసి అతను మాట్లాడిన దాన్ని మేమంతా క్షమాపణ చెప్తున్నాం. అతను కూడా అడగండి ఒక మాట, అతను కూడా క్షమాపణ చెప్తాడు. ఇప్పుడు అతన్ని మంచి ప్రయోజనం కోసం వాడండి అని. అంటే ఇప్పుడు దేశం మీద ఉగ్రవాదులు, టెర్రరిస్టులు దాడులు అవుతున్నాయి, వాళ్ళని పట్టుకోవడానికి ఏమైనా టెక్నికల్ కానీ, లేదా దేశంలో పేదరికం పోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు పెద్ద, అది ఒక పెద్ద దరిద్రం, పెద్ద శాపం అది. పైగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేదరికం పోవాలి, అది కాదు బాధ. ఉద్యోగాలు లేవు, జాబులు లేవు, టెక్నాలజీ లేదు, దానికోసం వాడాలి అతన్ని. అతను ఏదన్నా పెడితే ఏదన్నా కంపెనీ పెట్టడం, అతని ద్వారా ఏదైనా అందరికి యూజ్ అయ్యేట్టుగా అలాంటి వాడితే బాగుంటుంది. అతను అలా మాట్లాడిన దాన్ని మాకు కూడా బాధగానే ఉంది. ఏదో తెలుసో తెలియక మాట్లాడేశాడు. దయచేసి అతని పట్ల మేమంతా క్షమించాడుతున్నాం అందరం. అందరిది అదే ఇక్కడ బాధ. ఇక్కడ ఐబొమ్మ చూడనోడు అంటే లేడు కదన్నా. నువ్వు చూడలేదని గ్యారంటీ ఏమని చెప్పా? నీ ఫోన్ తీద్దాం, చెక్ చేద్దాం, నా ఫోన్ చెక్ చెయ్యి, ఇంకెవరైనా డబ్బున్న ఫోన్ కూడా చెయ్యి. అందరూ చూసారన్నది. చూడలేదని కూడా అన్యాయం, దారుణం అది. అది అన్ని అబద్ధాలు, ఒట్టి మాటలు. నేను కూడా అంటా వాడలేదే అంట నేను. మరి ఫోన్ కానీ చూస్తే నేను ఎన్ని ఫోన్లు వాడుతున్నాను, నువ్వెన్ని ఫోన్ వాడుతున్నావు? ఆయన పేదోడన్నాక సెల్ ఫోన్ ఎక్కడ వాడతాడన్నా? అన్ని అబద్ధాలన్నా. నిజంగా పేదోడు ఎవడన్నా ఖరీదైన ఫోన్ వాడగలుగుతాడా? ఈ ఫోన్ ఎంత 10,000 ఇది. అది ఇప్పుడు ఐబొమ్మ రవిని ఇప్పుడు వదిలిపెట్టాలా లేకపోతే కస్టడీలో ఉంచాలంటావు? ఆయన కస్టడీలోనే పెట్టుకొని పోలీసులే అతని దేశ కొట్టకుండా కాస్త మంచి దారిలోకి అట్లా ట్రీట్మెంట్ ఇచ్చి అతని మంచి ప్రయోజనాల కోసం వాడాలని అందరూ అదే కదా అన్నారు. నేను కూడా అదే అన్న, కొట్టద్దండి ఆయన. అలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఉపయోగమే, నష్టం లేదనమాట. ఇప్పుడు విన్నారు కదా, ఐబొమ్మ రవికి మద్దతు పలుకుతున్నానంటే జనాలు. ఒక సినిమాలో, శివాజీ సినిమాలో రజనీకాంత్కి ఎలా కొట్టేటప్పుడు, పోలీస్ స్టేషన్లో కొట్టేటప్పుడు ఎలా మద్దతు పలుకుతారో ఇప్పుడు బయట జనాలు కూడా అలాగే మద్దతు పలుకుతా ఉన్నారు. ఎందుకంటే అతని ఐబొమ్మ వెబ్సైట్లో ఎంతోమంది సినిమాలు చూసేవారు, మేము టికెట్లు పెట్టలేక ఇందులో చూసామంటా ఉన్నారు. కానీ కొంత ఈ చూసే వాళ్ళకి పేద మధ్యతరగతి ప్రజలకు తెలియంది ఏంటంటే, ఆ వెబ్సైట్ వాడడం వల్ల మీ ఫోన్లకు వైరస్ వస్తుంది, మీ డాటా ప్రైవసీ లీక్ అవుతా ఉంది, మిమ్మల్ని అందులో పార్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అతను క్రిమినల్ అంటే వాడుతున్న వారు కూడా క్రిమినల్ కిందకి వస్తారు. మీ ఫోన్లో ఎంత వైరస్ ఉందో మీకే తెలియదు. మీ డాటా అంతా దగ్గర ఉంది, 5 కోట్ల మంది డాటా నా దగ్గర ఉంది, లీక్ చేస్తా, పోలీసులు మీ డాటా నా దగ్గర ఉంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మీ అందరి డాటా నా దగ్గర ఉంది, నన్ను పట్టుకోవడానికి ట్రై చేయకండి అంటే ఒక ఓపెన్ థ్రెడ్ ఇచ్చాడు. ఈ రోజు కటకడాల వెనకాల కూర్చున్నాడు రవి. కానీ ఇప్పటికీ జనాల మధ్య ఇమ్మడి రవి, ఐబొమ్మ రవికి వస్తున్న ఆదరణ తగ్గట్లేదు. సినిమా రేంజ్లో అతనికి అయితే ఇంప్రెషన్ వస్తూ ఉంది. కంటిన్యూస్గా అతనిపై పొగడ్తల వర్షం కురుస్తూ ఉంది. మరి చూడాలి రాను రోజుల్లో ఈ ఇమ్మడి రవి మంచిగా మారి ఏమన్నా పనికొచ్చే పనులు చేస్తాడా, లేకపోతే ఇలాంటి ఏదో పనులు చేసి మళ్ళీ జైలు పాలవుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరామెన్ విజయ్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.